ఫోటోగ్రఫీలో ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన గోలి వెంకట శివకుమార్ను పెదవడ్లపూడి గ్రామ మాజీ సర్పంచ్ అన్నె చంద్రశేఖర్ ఆధ్వర్యాన ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ నాయకులు వెంకట శివకుమార్ను శాలువాలతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు చిటిబొమ్మ వెంకటేశ్వరరావు, ఏళ్ల శంకర్రావు, జవ్వాది ఆంజనేయులు, గడ్డిపాటి సాంబశివరావు, శృంగరపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర స్థాయే కాకుండా జాతీయ స్థాయి అలాగే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి గోలి వెంకట శివకుమార్ గారికి ఆయనకు గుర్తింపుగా పెదవడ్లపూడి గ్రామంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన 30 సంవత్సరాలు అయింది పెదవడ్లపూడి గ్రామంలో స్టూడియోగా ఏర్పాటు చేసి. ఆయన స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి 256 సార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు రావడం జరిగినాయి. గోల్డ్ మెడల్స్ 9 సార్లు గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 36 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 9 యూనివర్సిటీ ఆనర్స్ అంటారంట. 9 సార్లు ఆయన గెలుచుకోవటం జరిగింది. అలాంటి వ్యక్తి పెదవడ్లపూడి గ్రామంలో ఉంటాం. రాష్ట్రానికి, జిల్లాకి, గ్రామానికి అలాగే ఇంటర్నేషనల్ స్థాయి కాబట్టి భారతదేశానికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మా గోలి. ఆయనకి ఎలాంటి పొజిషన్లో ప్రభుత్వం వారు ఉపయోగపడతారో దానికి కూడా మేము ముందుంటాము. పెదవడ్లపూడి గ్రామంలో మన దగ్గరలో ఉండే మనిషిని మనం గుర్తించలేకపోయామంటే ప్రపంచం గుర్తించింది. కానీ ప్రపంచంలో అవార్డులన్నీ కూడా తీసుకొచ్చి మన ఊరి పేరు నిలబెట్టారు. గోలి చాలా ఆదర్శంగా ఉంటాడు. ఆ ఫోటోగ్రఫీ చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇంత బాగా తీశాడా అని చూసిన తర్వాత అర్థమవుతుంది. మన అదృష్టంగా భావిస్తున్నాం పెదవడ్లపూడిలో మన వాళ్ళు ఉండటం వల్ల. నాకు అవార్డులు రాగానే ఎప్పుడూ ప్రతిసారి చంద్రశేఖర్ గారు మన నాయకులందరూ ఫోన్ చేసి విషయం చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. యాక్చువల్లీ నేను దగ్గర ఒక 12 సంవత్సరాల నుంచి నేను ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద నేను తిరుగుతున్నానండి. అన్ని రాష్ట్రాల్లో తిరిగా. నేను వాళ్ళ జీవన విధానం, ట్రైబల్స్ వాళ్ళ జీవన విధానం మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉన్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద నేను ముఖ్యంగా ఫోకస్ చేసి ఫొటోస్ తీసి నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పిక్చర్లు పంపించానండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, జనరేషన్ మారిపోయేలోపు వాళ్ళ కల్చర్ కూడా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే లంబాడీస్ ఉన్నారు. వాళ్ళ కల్చర్ ఏంటంటే వాళ్ళ డ్రెస్ స్టైల్ కానీ ఇవన్నీ కానీ ఉన్నాయి. నేటి జనరేషన్ ఇప్పుడు చూస్తున్నారు. తర్వాత ముందు తరంలో వీళ్ళు ఇలాంటి స్టైల్ ఎలా ఉంటుందనే తెలియదు అన్నమాట. మేము తీసే ఫొటోసే రేపొద్దున వీళ్ళు ఇలా ఉంటారా, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా అని తెలుస్తాం అన్నమాట. అలాగే అరకులో కూడా ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు ఏమవుతుందంటే ట్రైబ్స్ వాళ్ళ జీవన విధానం అంతా మారిపోతుందన్నమాట. మేము తీసిన పిక్చర్లే రేపొద్దున వీళ్ళు ఇలా లైఫ్ స్టైల్ ఇలా జీవించారా ఏంటనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట.